జగన్ గారి జాతక ప్రకారంగా ఆయన మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలున్నాయా? జగన్ 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 ఇప్పుడు జగన్ పడుకున్న సింహం. ఇప్పుడు తాటికాయ మూలుగుతూ మూలుగుతూ ఒక నక్క మూలుగుతూ వెళ్ళిందంట. రెస్ట్ తీసుకుందామని వెళ్ళి తాటికాయ తాడి చెట్టు కింద ఉంటే ఒక తాటికాయ పడింది. మూలిగే నక్క మీద తాటికాయ పడింది అని సామెత అనమాట. అవును. ఆయన స్వయంగా చేసుకున్నాడు. ఆయన ఇప్పుడు ప్రజలు చంద్రబాబు నాయుడు అంతటి సీనియర్ని పక్కన పెట్టేసి, నందమూరి తారక రామారావు ఫేస్ వాల్యూతో పుట్టినటువంటి పార్టీని పక్కన పెట్టేసి, పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టేసి, అంత మా నీకు బ్రహ్మాండంగా చేసుకోని ఆయన అని చెప్పి జగన్ 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 అని చెప్పి పట్టం కడితే ఈయన ఎలా పరిపాలన చేసుకోవాలా? ఏం చదువుకోలేదా ఆయన? ఇదేనా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో వాళ్ళ టీచర్లు చెప్పింది జగన్కి? మేము వీఆర్ అషేమ్డ్ నౌ యాజ్ టీచర్స్గా మేము నీకు చెప్పింది ఏంటి? చంద్రబాబు నాయుడు చూడండి చక్కగా ఇప్పుడు సెమినార్స్లో ఇప్పుడు ఆయన ఎంత ప్లీజింగ్గా మాట్లాడుతున్నాడు చక్కగా. ఏం నేర్చుకోవా నువ్వు? సీనియర్ని ఎంతసేపు తిట్టడాలు చేస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు లేదు చూడు, ఒకళ్ళు తిట్టుకోవట్లా, మనకి ప్రజలకు మజా లేదు. కాబట్టి జగన్ గారు డెఫినెట్గా రియలైజ్ అవుతాడు. ప్రతి మనిషికి ఒక అవకాశం ఉంటుంది, రియలైజ్ అవ్వాలి. పోరాట పటిమలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్ ముగ్గురు త్రిముఖ పోటీ మళ్ళీ కొట్టుకోవాలా. నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళు ఎవరు వీళ్ళు చేయలేకపోతే ఆయన వచ్చేస్తాడు. ఇప్పుడు ఈయన ఛాన్స్ ఇవ్వడు. చంద్రబాబు నాయుడు ఎందుకు ఇస్తాడు ఛాన్స్? పవన్ కళ్యాణ్ ఎందుకు ఇస్తాడు ఛాన్స్? వాళ్ళు చేసిన తప్పు వీళ్ళు చేయరు. సో వీళ్ళు పొరపాట్లు కనుక చేస్తే ఆయన అదృష్టం బాగుండి అండ్ జాతకం ఖచ్చితంగా డామినేట్ చేస్తుంది. ఎందుకంటే ఎవడి యొక్క గ్రహస్థితిని బట్టే వాడికి అధికార యోగం ఉంటుంది. మనం ప్రజలు చంకలు గుద్దుకోవడమే ఏంటి? జాతకాలు ఓట్లేస్తాయా, గ్రహాలు ఓట్లేస్తాయా? వీళ్ళు చెప్పాలి మాకు. గ్రహాలే శాసిస్తాయి. కాకపోతే వాళ్ళ అదృష్టం బాగున్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయారు, ముక్కు మొహం. అందుకే ఎన్టీ రామారావు నా చెప్పు నుంచో పెడితే ఓట్లు పడతాయి అన్నాడు. అదే స్ట్రాటజికల్ యూనిట్తో ఈయన వెళ్ళాడు జగన్, బోల్తా పడ్డాడు. పడతాం, సహజం ఇవన్నీ కూడా. సో డెఫినెట్లీ ఆయన కూడా ఛాన్స్ ఉందమ్మా. సో చిరంజీవి వాళ్ళ కూతుర్లు అంటే దోషం అంటే జాతకంలో దోషం ఉండబట్టి వాళ్ళకి పెళ్లి సమస్యలు వస్తున్నాయా లేకపోతే ఎలా ఏంటి? జాతక దోషాల వల్లే ఇలాంటి సమస్యలు వస్తాయి. సర్పదోషాలు, జాతక దోషాలు, నాగదోషాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అవన్నీ ఏం పెద్ద విషయాలు కాదు. అవన్నీ వాళ్ళు చదువుకున్న పిల్లలు వాళ్ళు. అండ్ ఒక మామూలు వాళ్ళ ఫ్యామిలీస్లోనే ఎన్నో ఉంటే ఈ సూపర్ స్టార్ చిరంజీవి, ఆయన మెగాస్టార్. కాబట్టి ఆయనకేంటి అవన్నీ మామూలుగా చేసుకుంటారు, పోతారు, వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. ఇదంతా ఏం మనిషి పెళ్ళి మగాడు చేసుకునేటప్పుడు ఆడవాళ్ళు చేసుకోకూడదని అని రూల్ ఏముంది? అయినా పెళ్ళి ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. అంతేకాని పెళ్లి చేసుకుంటే దోషం, పెళ్లి చేసుకోకపోతే వీళ్ళేమైనా ఉద్ధరిస్తారా? పెళ్లి చేసుకోకపోయినా చిరంజీవి కూతురులే వాళ్ళు. వాళ్ళ చదువుకున్నారు, వాళ్ళకి సంస్కారం ఉంది, వాళ్ళకి చక్కటి నైపుణ్యం ఉంది. అండ్ పేద ప్రజల పట్ల సేవ చేసుకుంటూ ఉండాలి, వాళ్ళు ముందుకెళ్ళాలి. సర్పదోషాలు అని మనం చెప్పామనుకో, మళ్ళీ దోషాల పూజల కోసం ఈ చిరంజీవి సిద్ధాంతుల చుట్టూ లేకపోతే ఈ పంతుల చుట్టూ తిరిగితే ఆయనంత ఫూలిష్ ఫెలో ఉండనట్టు. పేద ప్రజలకు చెయ్యాలా బాగా. ఆయన కీర్తిప్రతిష్టలు ఇచ్చాడు, ఆయుర్దాయాన్ని ఇచ్చాడు దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దానగుణం నేర్చుకోవాలా, చెయ్యాలి ఎవడైనా సరే. అప్పుడు దివిసీమకి నెల్లూరులో అప్పుడు ఇది జరిగినప్పుడు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు ఇద్దరు వచ్చి ఇలాగా జోలు పట్టుకొని అడుక్కున్నారు ప్రజల మధ్య వచ్చి. ప్రజలు వేశారు డబ్బు. మరి ఎన్టీ రామారావు గారు ఎంత వేశారు, నాగేశ్వరరావు గారు ఎంత వేశారంటే అప్పుడు కాలం వాళ్ళకి తెలియాలి. అలా ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. కీర్తి ప్రతిష్టలు కేవలం పోగేసుకుంటే డబ్బులు రావు, పంచాలా, పేద ప్రజలకు పంచాలా. కాబట్టి ఏదో ఒకసారి చేసి ఒకటికి చేసి పనిచేశాను నేను అంటే కుదరదు. సో యూ షుడ్ కంటిన్యూస్లీ do the service to the poor people, then definitely poor people admire చేస్తారు అండ్ బ్లెస్ చేస్తారు. అప్పుడు వాళ్ళ కూతురుల దోషాలు పోతాయి. అంతేగాని కుంకాలు పసుపులు ఇవి వేసేసి ఆ పూజలు చేస్తే పోవు. కానీ జాతకరీత్యా మాత్రమే వాళ్ళ దోషాలు. నాగబాబు గారి కూతురు నిహారికకి మళ్ళీ పెళ్ళి అవుతుందా తన జాతక ప్రకారంగా? ఎందుకు చేసుకోకూడదమ్మా? చేసుకోవచ్చు. జాతకం ఏముంది? జాతకం పక్కన పెట్టేసేయండి ఫస్ట్. ఇప్పుడు ఐఎమ్ ఎడ్యుకేటెడ్ గర్ల్, టాలెంటెడ్ గర్ల్, మల్టీ టాలెంటెడ్ అండ్ షీఈ్ ఎ ఉమెన్. వీ షుడ్ రెస్పెక్ట్ హర్. తప్పకుండా చేసుకోవచ్చు పెళ్ళి కావాలి అని అనుకుంటే. లేదు నేను చేసుకోకపోయినా సరే ఈ సొసైటీ ఊరుకోదు కదా. ఎప్పుడు చేసుకుంటావు అంటారు. చేసుకోకుండా చేసుకుంటే ఎందుకు చేసుకున్నాం అంటారు. చేసుకున్న తర్వాత పిల్లలేరి అంటారు. పిల్లలు లేనటువంటి వాళ్ళని. పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలు ఎందుకు? ఎంతమంది? ఒకడో ఫీజు కట్టడు, ఒకడో హెల్ప్ చేయడు.
సో దిస్ ఇస్ ద డర్టీ స్టేచర్ అనమాట. సొసైటీ డర్టీ స్టేచర్. ఈ సొసైటీ ఈ స్టేచర్ని మనం మార్చాలా చదువుకున్న వాళ్ళం. కాబట్టి నిహారిక బ్రహ్మాండంగా పెళ్లి చేసుకోవాలా. వీఆర్ బ్లెస్సింగ్ హర్. నిజంగా ఆమె చేసుకోవాలనుకుంటే లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా తెచ్చుకోవాలా, ఇంకా పుంజుకోవాలా. పేద ప్రజలకి సేవ చేసుకునే గుణంతో ముందుకెళ్తే ఆమెను అందరూ ఆశీర్వాదం పొందాలి. నాగబాబు గారి కొడుకు వరుణ్ అలాగే లావణ్య త్రిపాఠి జాతక ప్రకారంగా జీవితాంతం కలిసి ఉంటారు, లేకపోతే మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? నో డిస్టర్బెన్సెస్. జాతకరీత్యా వాళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోతారు, బ్రహ్మాండంగా ఉంటారు, కలిసే ఉంటారు. ఈ కపట బ్రాహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళు చెప్పినట్టు ఏదో డిఫరెన్సెస్ ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి, ఇదంతా నాన్ సెన్స్. ఉండాలా. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది, అండ్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ఉంది. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే పరస్పరం ఒకళ్ళపైన ఒకళ్ళకి ఈ నమ్మకము, తర్వాత ఈ యొక్క గౌరవం, ఇచ్చిపుచ్చుకోవడాలు, ఇలాంటి పరస్పర అవగాహనలు ఇలాంటివి ఉన్నంతకాలం వాళ్ళని బ్రహ్మదేవుడే విడదీయలేడు. ఆఫ్టర్ ఆల్ మానవులంతా. కాబట్టి ఈ జాతకాలంతా. కాబట్టి దే ఆర్ వెరీ గుడ్ కపుల్. సో డెఫినెట్గా వాళ్ళు కలిసే ఉంటారు, బ్రహ్మాండంగా ఆదర్శవంతంగా ఉంటారు కూడా. ఈ విడిపోవడాలు ఏమి ఉండవు. అక్కినేని అఖిల్ గారి జాతకంలో అసలు సక్సెస్ ఉందా లేదా, ఎలా ఉండబోతుంది? అఖిలేని నాకు 6th క్లాస్ నుంచి తెలుసు. బ్లూ క్రాస్ సొసైటీకి వచ్చేవాడు. అఖిల్ కమ్ హియర్ అనేవాడిని. వాళ్ళ మమ్మీ అమల గారు, కుమారి ఇప్పుడు కూడా అక్కడ చేస్తుంది. వాళ్ళ అమ్మమ్మ గౌన్లు వేసుకొని వచ్చేది, ఫారినర్. అమల గారు డిసిప్లిన్ లేకపోతే ఆ పెద్ద ఆవిడని తిట్టేది, నన్ను తిట్టేది. సో అఖిల్ ఈజ్ అ వెరీ డిసిప్లిన్డ్ పర్సన్, ఈజ్ అ వెరీ మల్టీ టాలెంటెడ్ పర్సన్. అండ్ ఇప్పుడు వాళ్ళ మమ్మీ పోలికలు వచ్చినాయి. నాగార్జున గారు హైట్, పర్సనాలిటీ కాకుండా వాళ్ళ మమ్మీ ఇండివిజువాలిటీ వచ్చింది. సో డెఫినెట్గా అఖిల్ ఏవో 2-3 సినిమాలకి హిట్ అవ్వకపోతే యాక్షన్ రాదు. ఎవరు చెప్పారు యాక్షన్ రాదని? సూపర్ స్టార్ కృష్ణన్ ఏమనేవారు? నటన రాని మహానటుడు అనేవారు. నటనే రాని మహానటుడు. ఎన్ని సినిమాలు ఇప్పుడు మామూలు వాళ్ళు కొన్ని సినిమాలు తీశారు. ఆఫ్టర్ ఆల్ 100లో తీసి పడేసేవాడు ఆయన. అలాగా అఖిల్కి ఏదో ఇప్పుడు వరకు తీసినట్లో క్వాలిటీ చూడాలి, సక్సెస్ కాదు. ఇప్పుడు మేము పాఠం చెప్తామమ్మా, పాఠం చెప్పినప్పుడు స్టూడెంట్స్ అందరికీ అర్థమైందా అని వెళ్ళి అడుగుతారు, స్టూడెంట్స్ని అడుగుతారు. మేము తిడతాంగా స్టూడెంట్స్ని, వాడు బాగా చెప్పలేదు అంటారు. వాడు ఎవడో సర్వే చేసేసి బాగా చెప్పలేదంటే సరిపోద్దా? రిజల్ట్ అనేటటువంటిది మనం కష్టపడాల. ఇప్పుడు కథలో ఏది కథ ఎక్కడుంది? కథా బలం ఎక్కడుంది? కథాబలం ఉండాలా. నువ్వేదో పెద్ద రాజమౌళి గారి లాగా సెట్టింగ్స్ వేసేస్తే చంకలు గుద్దేసుకొని ఈ ఎంత పెట్టేశారో ఎన్ని 100 కోట్లు అని చంకలు గుద్దుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా తీశారు, ఇది కల్కి, 600 కోట్లు అంటున్నారు. కోట్లు గిట్లు కాదు అక్కడ. కథాబలం ఉండాలా, కమిట్మెంట్ ఉండాలా, ఇమాజినేషన్ ఉండాలా, ఫ్యూచర్ని దర్శించగలిగాడు. ఇలా ఉంటుందని ఒక ఊహ పెట్టాడు నాగశ్విన్. ఊహించి చేశాడు. దానికి ప్రభాస్ గారికి సంబంధం ఏముంది? అఖిల్కి సంబంధం ఏముంది? హీరో ఎంతవరకు తన రోలు తాను కరెక్ట్గా చేశాడా లేదా, హీరోయిన్ తన రోలు కరెక్ట్గా చేసిందా లేదా పర్ఫెక్ట్గా. నటనలో లోపం ఉంటే వీళ్ళని అనాల, అంతేగాని సినిమా ఫ్లాప్ అయితే కూడా హీరోని అంటారు. సినిమా ఫ్లాప్ అయితే తర్వాత అనేది హీరోయిన్ మీద పెద్ద ప్రభావం ఉండదులే పాపం. ఇంకా హీరోకి 2-3 సినిమాలు ఇవ్వకపోతే ఇలా ఆగిపోతారేంటి? ఆగిపోరు. ప్రతిభ ఉన్నవాడికి దూసుకొని వస్తాయి. ఇక్కడ కాకపోతే టీవీకి పోతారు, టీవీకి కాకపోతే ఇంకో చోటకు పోతారు. టాలెంట్ని ఎవ్వరు కూడా ఆపలేరు. సో అఖిల్ మండే సూర్యుడు. ఆ సూర్యుడిని ఇలాగ అడ్డుపెట్టి చేయి పెట్టి ఆపితే ఆయనలో నటన ఆగదు. అక్కినేని నాగేశ్వరరావుకి రెప్లికా ఆయన. అక్కినేని నాగేశ్వరరావుని గుద్దుకుంటూ వచ్చాడు. ఆయన బ్లడ్ ఉంది అక్కడ. అందువలన ఏదో వీళ్ళు చెప్పేసి సుమంత బాలేదు, అఖిల్కి లేదు అంటే సరిపోదు. మహానటుల కుటుంబం అది. కాబట్టి డెఫినెట్గా అక్కినేని నాగేశ్వరరావు గారు వంశం కాబట్టి అఖిల్ సూపర్ సక్సెస్లు ఇస్తాడు. ప్రజలందరూ కూడా హ్యాపీగా, అభిమానులు అంతా వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.